జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం భారతి గారు, మీరు ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి అన్నా కానీ పెళ్ళాలను సంబోధిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్. గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారులు మార్చినట్టు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం.
14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు టీవీలలో. ఒక చెయ్యి వస్తుంది, ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఆ చెయ్యిని పట్టుకుంటుంది. పట్టుకొని బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు.